ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్రంలో కొత్త రూల్స్ అండి. ఇవన్నీ కూడా రేపటి నుంచి అమలు. ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పటికే ఆగస్టు నెల ముగిసి సెప్టెంబర్ నెల 9వ నెల అయితే వచ్చిందనమాట. సో ప్రతి నెల మాదిరిగానే సెప్టెంబర్లో కూడా కొన్ని కీలక మార్పులు అయితే ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించి ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ అదేవిధంగా బ్యాంకింగ్ సేవలు కావచ్చు, ఆర్థిక సంస్థలు, పన్నుల విషయంలో వస్తున్న రూల్స్, అదేవిధంగా ఎల్పిజి సిలిండర్ కావచ్చు. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలకు సంబంధించి వాస్తవ డెడ్లైన్ సెప్టెంబర్ 15కే మార్చబడిన గడువులోపు ఐటీఆర్ను కనుక ఫైల్ చేయడం కీలకమని గుర్తుంచుకోండి. అదేవిధంగా అకౌంట్స్ ఆడిటింగ్ అక్కర్లేనటువంటి పన్ను చెల్లింపుదారులకు కూడా ఈ రిటర్న్ ఫైలింగ్ గడువు చివరి తేదీ అక్టోబర్ 31 నుంచి 2025కు ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా సో ఇందులో వచ్చేసి రెండో అప్డేటు, కొత్త నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక అంశం ఒకటైతే ఉంది. ఇక కొత్త పెన్షన్ విధానం కింద ఉన్న వ్యక్తులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద మారేందుకు ఎంపిక చివరి గడువు సెప్టెంబర్ 30తో అయితే మనకు ఈ నెలతో ముగుస్తుందన్నమాట. అదేవిధంగా సెప్టెంబర్ 1 నుంచి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ పోస్ట్ సేవలను స్పీడ్ పోస్ట్లోకి కల్పనుందని గమనించాలి. అదేవిధంగా దీంతో దేశంలో ఎక్కడికైనా మీరు రిజిస్టర్డ్ పోస్ట్ పంపితే అది స్పీడ్ పోస్ట్లోనే డెలివరీ అయితే చేయబడుతుంది కాబట్టి గుర్తుంచుకోండి. ఇక మరొకటి, ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ సంస్థలు ఇండియన్ బ్యాంకు సంబంధించి 445 రోజులు, ఇక 555 రోజులు. ఐడిబిఐ బ్యాంక్ సంబంధించి చూసుకున్నట్లయితే 445 రోజులు, 555 రోజులు, 700 రోజుల కాలానికి స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ కేవలం సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం అనమాట. సో ఇక ఆధార్ సంబంధించి చివరిగా దేశంలో ప్రజలు అంటే ముఖ్యంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు ఉచిత సౌకర్యాన్ని 3 నెలల పాటు పొడిగిస్తున్నట్లు యూఐడి అయితే వెల్లడించడం జరిగిందనమాట. ఇక ఎల్పిజి సిలిండర్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 500కు అందిస్తున్నారు. అయితే ప్రతి నెల కూడా ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకునేటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా చమురు ప్రతి నెల కూడా కమర్షియల్ సిలిండర్ ధరలు అయితే పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. సో ఇక అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో క్రెడిట్ కార్డు సంబంధించి అంటే చాలామంది క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సంబంధించి సెప్టెంబర్ 1 నుంచి రివార్డ్స్ పాయింట్ సంబంధించి ఎస్బీఐ మార్పు అయితే చేసింది. అదేవిధంగా డిజిటల్ గేమింగ్, గవర్నమెంట్ వెబ్సైట్లు ఎంపిక చేసినటువంటి వ్యాపారాలకు సంబంధించి లావాదేవీలపైన కూడా కార్డు హోల్డర్లు ఇకపైన ముఖ్యంగా పాయింట్లు అనేది సంపాదించలేరు. ఇది మిలియన్ల మందికి ప్రభావం చూపుతుందన్నమాట. వెండి ఆభరణాలపైన హాల్ మార్క్ అనేది మస్ట్ అని చేయడం జరిగింది. సెప్టెంబర్ నుండి వెండి ఆభరణాలపైన హాల్ మార్క్ తప్పనిసరి చేశారనమాట. సిల్వర్ మార్కెట్లో స్వచ్ఛతను నిర్ధారించడం, కస్టమర్లకు రక్షణ కల్పించడం దీని యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు అనమాట. సో మొత్తం మీద ఇవన్నీ కూడా కొత్త రూల్స్ అనేది కూడా వస్తున్నాయి అనమాట. సో ఇది ప్రస్తుతం ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నారండి.